నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీరందరూ వెయిట్ చేస్తున్నటువంటి 12/12 పోర్టల్ రానే వచ్చేసింది. మనం చూస్తున్నట్లే ఎంత తొందరగా డిసెంబర్ 2025 వచ్చేసింది కదండి. మొన్ననే జనవరి 2025 వచ్చినట్లుంది. అప్పుడే డిసెంబర్ కూడా వచ్చేసింది. రోజులు సంవత్సరాలు అన్నీ గడిచిపోతూ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? మన గోల్స్ అచీవ్ అయిపోయాయా? ఒకసారి ఆలోచించండి. జనవరి 1, 2025 స్టార్ట్ అయినప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? ఈ రోజు మీరు ఈ వీడియో వింటున్న రోజుకి జనవరి 21 నుంచి ఈ రోజు వరకు మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ వచ్చింది ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా మంచిగా మారిందా? వెరీ గుడ్. ఇప్పుడు ఎలా ఉన్నారో ఇంకా ఏం మార్పులు చేసుకోవాలో మీ లైఫ్లో ఆలోచించుకోండి. సపోజ్ ఇంకా చాలా తక్కువగా అయిందా? మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మెంటల్ పీస్ లేకుండా అలా ఉందా? ఎందుకు ఇలా మీ లైఫ్ మారిపోతుంది? ఆలోచించండి. సో ఇంకా దీని గురించి 12/12 పోర్టల్ గురించి అద్భుతమైన విషయాలు చెప్పబోతున్నాను. కాబట్టి దీన్ని మిస్ కాకూడదు అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాదండి, మీరు కనుక ఇంకా నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అంతేకాకుండా నా టాపిక్స్, నేను చెప్పేటువంటి టాపిక్స్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి యూజ్ అవుతుంది అనేలా ఉంటే నా ప్రొఫైల్ని, నా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మీకు ఇంకొక అనౌన్స్మెంట్, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చెప్పనున్నాను. మీ లైఫ్లో ఇప్పుడు ఏ కష్టాలు ఉన్నాయో అవంతా ఎందుకు వస్తున్నాయో చెప్పనా? మీ చక్రాస్లో ఉన్న ఎమోషన్ నుంచి, భావనలు, అంటే ఒక్కొక్క చక్రాలో ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు మనం మూలాధార చక్ర తీసుకుందామండి. అక్కడ నెగిటివ్ ఎమోషన్ అంటే భయం, పాజిటివ్ ఎమోషన్ అంటే కంఫర్ట్. ఇంకా స్వాదిష్టాన చక్ర, అక్కడ నెగిటివ్ ఎమోషన్ గిల్ట్, పాజిటివ్ ఎమోషన్ ఇన్నోసెన్స్. ఇలా ఒక్కొక్క చక్రాలో కూడా ఒక్క పాజిటివ్ ఎమోషన్, ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది. మనము మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది అంటే ఆ చక్రాలు, ఈ 7 చక్రాలలో మనము నెగిటివ్ ఎమోషన్నే ఎక్కువగా వాడేసుకుంటున్నాం. అందుకనే లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. మనమే అట్రాక్ట్ చేస్తున్నాం. అది రావడం లేదు, మనం అట్రాక్ట్ చేస్తున్నాం, దాన్ని ఆకర్షిస్తున్నాము మన లైఫ్కి. కాబట్టి ఆ ఒక్కొక్క చక్రాలోనూ ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న నెగటివ్స్ ఏంటి, దాన్ని ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి, ఏం చేస్తే మీ లైఫ్ పాజిటివ్గా మారిపోతుంది, ప్రాబ్లమ్స్ అన్నీ అవి కరిగిపోతాయి అనేది తెలుసుకునే ఒక అవకాశం ఉంది. ఎలా అంటారా? ఈ వీకెండ్ 13th, 14th మేనిఫెస్ట్ విత్ చక్రాస్ అనే కోర్స్ నుంచి. చక్రాస్ నుంచి ఎలా మేనిఫెస్ట్ అనుకుంటున్నారా? అదే విషయం మీకు తెలుస్తుంది. ఈ కోర్స్ మీరు జాయిన్ అయ్యారంటే తెలుస్తుంది ఒక్కొక్క చక్రా నుంచి మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనేసి. చాలా బాగుంటుంది, మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది, అసలు అద్భుతంగా ఉంటుంది. ఇన్ని విషయాల నాలో ఇన్ని చేంజెస్ చేసుకోవాల్సి వచ్చిందా, ఈరోజే తెలిసింది నా గురించి నాకు, అమ్మో అని అనిపిస్తుంది మీకు. సో ఈ కోర్సు ఈ 13th and 14th ఉంటుంది. జూమ్లో ఉంటుంది, లైవ్గా మీకు రికార్డింగ్స్ అంతా ఇవ్వబడుతుంది. మీకు జాయిన్ అవ్వాలి అని ఉంటే వాట్సాప్లో వచ్చి డీటెయిల్స్ అడగండి, చెప్తాను. జాయిన్ అవ్వచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇక మనం డైరెక్ట్గా ఇంకా టాపిక్ వెళ్దామా? సో ఏంటి 12/12 పోర్టల్? 12/12 అంటే ఏంటి? 1-2-1-2. దాని అర్థం ఏంటి? పాతది వదిలేసి కొత్తదనాన్ని మనం స్టార్ట్ చేసుకోవాలి అని అర్థం 12/12 మీనింగ్. అంతేకాకుండా ఈ ఏడాది లాస్ట్ కూడా వచ్చేసింది. ఇంకా మనం పాత బ్యాగేజెస్ అన్నీ ఎందుకు క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి? పాత దాన్ని ఇక్కడే వదిలేద్దాం, మనకు పనికిరాని దాన్ని వదిలేద్దాం, కొత్తగా ఫ్రెష్గా తయారవుదాం, కొత్తదనాన్ని తీసుకెళ్దాం కొత్త సంవత్సరానికి. అంతేకాదు, ఈ 2025 అంటే ఏంటి? 2 + 0 + 2 + 5 9 కదా. 9 అంటే లాస్ట్ నంబర్, అంటే ఇక్కడితో సమాప్తం అనేసి అర్థం. ఇక 2026 అంటే ఏంటి? 2 + 0 + 2 + 6 10. 10 అంటే 1 అంటే కొత్తది స్టార్ట్ చేయడం. సో ఇన్ని విషయాలు ఉంది. కాబట్టి ఈ 2025లో వస్తున్న లాస్ట్ పోర్టల్ 12/12 కాబట్టి ఈ 12/12 పోర్టల్లో మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, మనలో ఏముంది మార్చుకోవడానికి అనే దాన్ని అర్థం చేసుకోవాలి. సో మీరు ఎప్పుడు ఈ వీడియోని వింటున్నారో ఇమీడియట్గా ఒక బుక్ లేదా
పేపర్ 2 బుక్స్, ఒక బుక్ లేదా 2 పేపర్స్ తీసుకోండి. ఒకవైపు మీలో మార్చుకోవాలి అంటే ఏమేముంది, అది అలవాట్లు కావచ్చు, ఎమోషన్స్ వైజ్ కావచ్చు, మీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. నేను ఎక్సర్సైజ్ చేయడం లేదు, ఎక్సర్సైజ్ చేయాలి. వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే నేను మంచిగా ఫుడ్ తినాలి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకా నాకు ఆరోగ్యంలో ఇలాంటి సమస్య ఉంది కాబట్టి నేను దాన్ని ఇలా చేసుకుంటాను. చేయాల్సింది ఇంతవరకు చేయలేదు, ఇక నుంచి చేసుకుంటాను. ఇలాంటివి ఆరోగ్యంలో మీకు ఏమేమి ఉంది, మీలో మీరు చేంజ్ చేసుకోవడం రాసుకోండి. ఇంకా రిలేషన్షిప్స్లో మీరు ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది మీలో మీరు ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది అనేది రాసుకోండి. ఇంకా మీ వృత్తి, మీ కెరియర్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉందో అది రాసుకొని మీరేం చేస్తే ప్రాబ్లమ్ సరిపోతుంది ఫినాన్షియల్ లైఫ్లో. ఇలా మీలో మీరు ఎలా చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్లో కొత్తదనం మీరు స్టార్ట్ చేయొచ్చు అనే దాన్ని మీరు రాసుకోండి. అది అలవాట్లు కూడా కావచ్చు, మీకు స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్నా, కాఫీలు టీలు ఎక్కువగా తాగేవాళ్ళు ఇలాంటి అలవాట్లున్నా ఇక్కడితో నేను మానేస్తున్నా, నాకొద్దు. ఎందుకంటే 2026ని నేను కొత్తదనంతో చాలా హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ పాత అలవాట్లు నేను మళ్ళీ మోసుకువెళ్ళి మళ్ళీ ఏడాది వస్తూనే ఉంటుంది. మళ్ళీ మన ఇలానే వెళ్తూ ఉంటే ఇంకా లైఫ్లో మనం మంచి చూసేది ఎప్పుడు, సంతోషంగా నెమ్మదిగా ఉండేది ఎప్పుడు అని అనుకొని మీలో ఏమేమి ఉందో ఫ్రాంక్గా రాసుకోండి. ఫస్ట్ మీలో ఉన్న నెగటివ్స్ని ఇక్కడ రాసుకోండి, ఇటువైపు దానికి ఆపోజిట్గా పాజిటివ్గా మీరు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవాలి అనుకుంటే ఎలా చూసుకోవాలి అనే దాన్ని రాసుకోండి. సో ఇది రాసుకొని 12/12 రోజున ఇంకా మీరు ఈ 2025లో అచీవ్ చేయకుండా వదిలేసిన ఏదైనా ఒక్క గోల్ తీసుకోండి. ఇది దొరికేస్తే నా లైఫ్లో మార్పు వచ్చేస్తుంది అని అనుకునేలాంటి ఒక గోల్ని తీసుకొని ఆ రోజు రాత్రి 12 స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు 12 టైంలో 12లో ఎవరైనా నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు, నిద్ర రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా, మేల్కొని ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు దీనికోసం మేల్కోవద్దండి. మేల్కొని ఉన్నవాళ్ళు ఆ టైంలో చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం 12లో కూడా చేసుకోవచ్చు. 2 అవకాశాలు ఉన్నాయి మీకు. సో నైట్ అయినా మార్నింగ్ అయినా. సో ఏం చేయాలి అంటే మీరు ఈ గోల్ ఏమనుకుంటున్నారో దాన్ని ఆల్రెడీ అచీవ్ చేసేసుకున్నారు, అంటే ఆల్రెడీ దొరికేసింది మీకు. సో ఎంత హ్యాపీగా ఉన్నారు, నెక్స్ట్ ఏంటి అనే దాన్ని విజువలైజ్ చేయబోతున్నారు. సో ఈ విజువలైజేషన్ అంటే ఏంటి అంటే ఇమాజినేషనే, కానీ అది చాలా గాఢంగా లోతుగా ఉంటుంది. ఆ ఇమాజినేషన్ ఎంత లోతుగా ఉంటుందంటే, లోతుగా మీరు ఇమాజిన్ చేస్తారంటే మీరు కళ్ళు మూసుకుంటే మీ లోపలి కళ్ళ నుంచే మీకు అంత కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఆ గోల్, మీకు ఏం గోల్ కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ దొరికేసింది. సో హ్యాపీగా ఉన్నారు. ఆ సంతోషాన్ని మీ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మీ క్లోజ్ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళతో పంచుకుంటున్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే జస్ట్ ఒక విజువలైజ్. మీరు మీ గోల్ అచీవ్ అయిపోయింది కాబట్టి కేక్ తెచ్చుకున్నారు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో కూర్చున్నారు, కేక్ కట్ చేస్తున్నారు. అందరూ మీరు పిల్లలకి కేక్ తీసుకొని ఇలా అప్లై చేస్తున్నారు, వాళ్ళు కూడా మీకు కేక్ అప్లై చేస్తున్నారు. ఇలా ఫన్గా ఉన్నట్లు అలా విజువలైజ్ చేసుకోండి. అక్కడ మీకు కేక్ స్మెల్ రావాలి, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు వినిపించాలి. అలా గాఢంగా లోతుగా మీరు అలా ఇమాజిన్ చేసుకున్నప్పుడు అది విజువలైజేషన్ అవుతుంది. సపోజ్ మీరు ఎక్కడైనా కాఫీ షాప్లో లేదా రెస్టారెంట్కి వెళ్ళారు, మీ ఫ్రెండ్స్తో వెళ్ళారు లేదా ఫ్యామిలీతో వెళ్ళారు అంటే అక్కడ మీరు కాఫీ తాగుతున్నా లేదా జ్యూస్ తాగుతున్నా ఏదైనా తింటున్నా ఆ స్మెల్ రావాలి, మీరు అక్కడ మాటలు వినిపించాలి, మీ లోపలి కళ్ళకి మీకు అక్కడే ఆ రెస్టారెంట్ కనిపించాలి విజువల్గా. అలా ఉన్నప్పుడు అది విజువలైజేషన్ అవుతుంది. సో ఇలా విజువలైజ్ చేసుకోండి. 12/12కి కరెక్ట్గా దొరికేసింది, మీ మేనిఫెస్టేషన్ దొరికేసింది. సో దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అలా విజువలైజ్ చేసుకోండి. జస్ట్ కళ్ళు మూసుకోండి, హ్యాపీగా మీ ఫేస్లో ఆ జరుగుతున్న సీన్ చూసి ఇక్కడ నవ్వు వస్తుండాలి మీకే తెలియకుండా. అలా విజువలైజ్ చేసుకోండి. అంతేకాదు 12/12 మాత్రమే ఇది చేయాల్సింది. ఇంకా త్రూ అవుట్ ద డే మీలో ఉన్న పాత లక్షణాలు ఏది వదిలేయాలో అది రాసుకున్నారు కదా. ఇంకా కొత్తగా మిమ్మల్ని మీరు కొత్తగా ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఈ 12/12 నుంచి మిమ్మల్ని మీరు మీరుగా ఉండాలి. మీలో ఉన్న నెగటివ్స్ అంతా తీసేయాలి. సో ఎలా అనేదాన్ని రాసుకోండి. మీరు ఈ 2026 స్టార్టింగ్ కల్లా
మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఎలా మార్చుకుంటారో, పాజిటివ్గా ఉన్న మీరు 2026 స్టార్టింగ్నే ఒక కిక్ స్టార్ట్ లాగా ఉండాలి. ఎనర్జెటిక్గా పాజిటివ్గా స్టార్ట్ చేయాలి. అప్పుడు మీ లైఫ్ స్టార్టింగ్ నుంచే మిరాకల్స్తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీలో మీరేం మార్చుకుంటారు అనే దానంతా రాసుకున్నారు కదా, ఆ నెగిటివ్స్ పక్కన పాజిటివ్గా దాన్ని ఎప్పుడూ మీతో పాటే పెట్టుకోండి. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అప్పుడు మీరు పాత ప్యాటర్న్లోకి వెళ్ళిపోరు కదా, అందుకని. అంతేకాకుండా ఒక పేపర్ తీసుకుని అందులో రాయండి. మీకు ఆ ఒక్క గోల్ ఏది మీరు విజువలైజ్ చేసుకున్నారో అది ఆల్రెడీ దొరికేసింది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటి, అది దొరికింది కాబట్టి సపోజ్ మీరు డబ్బులు కావాలి అని మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ డబ్బులు వచ్చేసింది అని మీరు ఫీల్ అవుతున్నారు. డబ్బులు వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేస్తున్నారు ఆల్రెడీ జరుగుతున్నట్లు రాసుకోండి. లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోండి. ఈ రాసుకున్న పేపర్ని మీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దానికి వేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి నైట్ టైమ్స్ నీళ్లు పెట్టేయండి. దాంట్లో మార్నింగ్ లేవగానే ఆ నీళ్ళని తాగేయండి. వాటర్ బాటిల్ టెక్నిక్. సపోజ్ మీకు వాటర్ బాటిల్ టెక్నిక్ వద్దు, ఇంట్లో ఎవరైనా చూస్తారు, నేను నా గోల్ ఎవరికి చూపించడం ఇష్టం లేదు, అలా ప్రైవసీగా ఉండాలి అని అనుకుంటే అప్పుడు మీరు దాన్ని పడుకునే పిల్లో కింద పెట్టచ్చు. పిల్లో కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ కింద భాగంలో పెట్టేసి రోజు పడుకునేటప్పుడు దాన్ని తీసి చదువుకొని ఒకసారి విజువలైజ్ చేసుకొని పడుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ తొందరగా ఒప్పుకుంటుంది ఎస్ దొరికింది అనేసి. కానీ ఇదంతా చేస్తూ మధ్యలో ఎవరో వచ్చి మీకు అడిగారనుకోండి, ఇంకా దొరకలేదు వెయిట్ చేస్తున్నా అలా అన్నారంటే పోయింది అంతా. మీరు అక్కడ ఏ ఎమోషన్లో రాశారో నాకు ఇది దొరికింది అని అదే ఎమోషన్లో ఉండాలి. తృప్తి ఉండాలి, మీలో ఆనందం ఉండాలి. అవంతా ఉన్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎంత నమ్మిచ్చేసారంటే అది నమ్మేసిందంటే అంతే, ఇంకా దొరికేస్తుంది మీకు. కాబట్టి ఇలా మిమ్మల్ని మీరు మార్చుకొని మీలో మీరు మార్పును తెచ్చుకొని ఈ 12/12 అనే పోర్టల్ నుంచి మీరు కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి మీ లైఫ్. అలా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు కొత్త 2026 నుంచి మీ లైఫ్ అద్భుతంగా ఉండాలి. పాజిటివ్ ఎనర్జీతో చాలా హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అనకూడదు. ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ అంటే వస్తూనే ఉంటుంది. ఆ ఛాలెంజ్ అనాలి. ప్రాబ్లమ్ని ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. ఆ ఛాలెంజ్ని ఎలా ఈజీగా మీరు హ్యాపీగా సాల్వ్ చేయగలుగుతారు, అలా మిమ్మల్ని మీరు మలుచుకుంటారని నేను అనుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. సో ఈ 2026 మీకు కిక్ స్టార్టింగ్గా ఉండి పాజిటివ్తో మీ లైఫ్ని చాలా ఆనందంగా, అద్భుతంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో నింపి మీకు ఎప్పుడూ సమృద్ధి అనేది మీ ఆరోగ్యంలో, రిలేషన్షిప్లో, కెరియర్లో, ఫైనాన్షియల్ లైఫ్లో అన్నిట్లో సమృద్ధిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.